మేము ఈరోజు అనౌన్స్ చేయబోతా ఉన్నాం. దయచేసి దాన్ని గమనించవలసిందిగా రిపోర్టర్లను కోరుతా ఉన్నాను. నంబర్ 1, అన్రిజర్వ్డ్ ఉమెన్ కాగితాల శారద, వైఫ్ ఆఫ్ కాగితాల లక్ష్మీనారాయణ గారు. నంబర్ 2, అన్రిజర్వ్డ్ జనరల్ ఉదయకంటి శివకుమార్ గారు. నంబర్ 4th వార్డ్ ఎస్సీ జనరల్ సిరిగిరి మన్యమయ్య నిక్నేమ్ మన్యం. వార్డ్ నంబర్ 5 ఎస్సీ జనరల్ జి ప్రేమ్ కుమార్ గారు. వార్డ్ నంబర్ 6 ఎస్టీ జనరల్ పత్లావత కవితా నాయక్ గారు. వార్డ్ 7 అన్రిజర్వ్డ్ ఉమెన్ సింగమౌని పద్మ, వైఫ్ ఆఫ్ శ్రీ సింగమౌని వెంకటస్వామి గారు. వార్డ్ నంబర్ 8 ఎస్టీ ఉమెన్ వార్త్యావత్య విజయ, వైఫ్ ఆఫ్ సేవియా నాయక్. వార్డ్ నంబర్ 9 ఎస్సీ ఉమెన్ బండారి అనిత, వైఫ్ ఆఫ్ బి కుమార్. వార్డ్ నంబర్ 12 అన్రిజర్వ్డ్ ఉమెన్ కుమ్మరి యాదమ్మ, వైఫ్ ఆఫ్ కుమ్మరి సత్యనారాయణ గారు. వార్డ్ నంబర్ 13 బీసీ జనరల్ పోతులపల్లి రాజు గారు. వార్డ్ నంబర్ 14 బీసీ ఉమెన్ కాసోజు పవిత్ర, వైఫ్ ఆఫ్ కాసోజు భాను ప్రకాష్. వార్డ్ 15 బీసీ ఉమెన్ బండారు సుజాత, వైఫ్ ఆఫ్ బండారు కృష్ణ గారు. 16 అన్రిజర్వ్డ్ ఉమెన్ ఆయేషా సాదికా, వైఫ్ ఆఫ్ అసద్ బిన్ ఇస్మాయిల్. వార్డ్ నంబర్ 17 బీసీ జనరల్ అబ్దుల్ హమీద్ గారు. వార్డ్ 18 అన్రిజర్వ్డ్ జనరల్ మదన్ సిపిఎం. అన్రిజర్వ్డ్ జనరల్ సుగూరు మురళి. వార్డ్ 21 అన్రిజర్వ్డ్ జనరల్ పుట్ట ఆంజనేయులు సిపిఎం గారు. 22 అన్రిజర్వ్డ్ ఉమెన్ అరుణ, వైఫ్ ఆఫ్ అర్వ శ్రీనివాసులు. 23 బీసీ జనరల్ పసుల శ్రీకర్ గౌడ్, నిక్నేమ్ చింటూ. వార్డ్ 24 బీసీ ఉమెన్ అరేపుల అరుణ, వైఫ్ ఆఫ్ అరేపుల బాలయ్య గారు. వార్డ్ 25 బీసీ జనరల్ సత్యరాల రామకృష్ణయ్య గారు, సాత్తర్ల రామకృష్ణయ్య. 26 బీసీ జనరల్ సుగూరు శ్రీనివాసులు గారు. 27 అన్రిజర్వ్డ్ ఉమెన్ అవేయుల ఆవుల శ్రీలత, వైఫ్ ఆఫ్ శ్రీ ఆవుల రమేష్ గారు. వార్డ్ 28 బీసీ ఉమెన్ మరపాకుల విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ పార్థసారథి గౌడ్ గారు. 29 అన్రిజర్వ్డ్ ఉమెన్ పోలీస్ భారతి, వైఫ్ ఆఫ్ పి
ప్రేమనాథ్ రెడ్డి గారు. 30 అన్రిజర్వ్డ్ జనరల్ వాకటి శ్రీధర్ గారు. 31 షేక్ జహాంగీర్ గారు బీసీ జనరల్. వార్డు 32 అన్రిజర్వ్డ్ ఉమెన్ పెందం భాగ్య రేఖ గారు, వైఫ్ ఆఫ్ శ్రీ నాగన్న యాదవ్ గారు. 33 అన్రిజర్వ్డ్ ఉమెన్ ఉంగుల ఆలిక్య వైఫ్ ఆఫ్ శ్రీ ఉంగళం తిరుమలయ్య. ఇవి 29 ఈరోజు క్లియర్ గా ఉన్నటువంటివి వనపర్తిలో కమిటీ ద్వారా నిర్ధారణ జరిగింది. అన్ని సమీక్షించిన తర్వాత వారి యొక్క గతంలో సర్వీస్ను ప్రజల పక్షాల్లో ఏ విధంగా పనిచేస్తారు, సంక్షేమం పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయం, అభివృద్ధిని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి బీఆర్ఎస్ పార్టీ పక్షానని ఇవన్నీ పరిశీలించిన తర్వాత అనౌన్స్ చేశారు.